ఫోటోని ఊరూరా వేసి ఇతని ఆచూకీ చెప్తే కనుక ఖచ్చితంగా 2 లక్షల బహుమానం ఉంటుంది. ఏ క్లూ దొరికినా కూడా చెప్పాల్సిందిగా పోలీసులు అలర్ట్ అయి జల్లెడ పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నట్టుగా తెలిసింది. అతను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల అతని ఆచూకీ కనుక్కోవడం కాస్త లేట్ అయింది. బట్ రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్నది అర్థమవుతోంది. రాజ్ కుమార్ మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ పురుగుల మందు తాగి చనిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం స్పాట్ దగ్గర ఉన్న సిట్యువేషన్ ని చూస్తూ ఉన్నాం. స్పాట్ దగ్గర సిట్యువేషన్ ని చూడొచ్చు. అక్కడ ఏడుస్తూ ఒకరు మనకు కనిపిస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్నది తెలియాలి. పంజర్ల రంగారెడ్డి జిల్లా అక్కడి నుంచి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే రాజ్ కుమార్ పురుగుల మందు తాగి చనిపోయాడో అక్కడ ఉన్న సిట్యువేషన్ ఇది. టీవీ9 ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంది. సో బాధతో ఒక వ్యక్తి అక్కడ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనకు అది కనిపిస్తోంది స్పష్టంగా. పోలీసులు ప్రతి దాన్ని రికార్డ్ చేస్తున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందుబాటులోనే ఉన్నారు. రంజిత్, ప్రస్తుతం స్పాట్ దగ్గర ఆ ఏడుస్తూ ఉన్న వ్యక్తి ఎవరు, ఏమంటున్నాడు, పోలీసులు ఏం చెప్తున్నారు స్పాట్ దగ్గర? రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న తర్వాత స్పాట్ కి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఆ మృతదేహం వద్ద వాళ్ళకు సంబంధించి అక్కడ రాజ్ కుమార్ మృతదేహానికి అక్కడికి వచ్చి ఏడుస్తున్నటువంటి క్రమంలో ఆ చుట్టుపక్కల వారు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. 6గురిని దారుణంగా చంపి దీనికి సంబంధించి ఇంత ప్రశాంతంగా చనిపోతామంటూ కూడా అక్కడ ఎవరైతే ఏడుస్తున్నారో ఆ వ్యక్తితో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కావచ్చు గ్రామస్తులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ లో మొత్తం అక్కడ ఈ పాయిజన్ కావచ్చు, ఆ తర్వాత ఆత్మహత్యకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లోనే రాజ్ కుమార్ మృతదేహాన్ని అక్కడి నుండి ఉస్మానియా మార్చూరి తరలించనున్నారు. మరోవైపు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి నిన్న. ఆ తర్వాత ఇప్పుడు రాజ్ కుమార్ కి సంబంధించిన మృతదేహాన్ని కూడా అక్కడ నుండి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉస్మానియా మార్చూరి పంపించి అక్కడ ఉస్మానియా మార్చూరి కానీ ఆ తర్వాత చేవెళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు. ఒకవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే రాజ్ కుమార్ కి సంబంధించి ఆయన ఏదైతే ఏ రకంగా ఇద్దరు చిన్నారులను కావచ్చు, ఆ తర్వాత మొత్తం ఎంటైర్ 6గురిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి విధానంతో రాజ్ కుమార్ కావచ్చు, రాజ్ కుమార్ కుటుంబ సభ్యులపైన చాలా మంది ద్వేషం పెంచుకున్నారు. ఒకవైపు ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి క్రమంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పోలీసులను అయితే భారీగా మోహరించారు. ఘటనా స్థలం కావచ్చు, ఆ తర్వాత అక్కడి నుండి మరి కాసేపట్లోనే చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఈ రోజే ఆయనకు సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి ఈ రోజు రాత్రికి ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు నిర్వహించాలో మాత్రం ఇటు పోలీసులు కూడా నిర్మాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్రిక్త పరిస్థితి అటు దైవాలకు కూడా కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ కి ప్రస్తుతం చాలా మంది చేరుకుంటున్నారు. ఒకవైపు రాజ్ కుమార్ కి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా అక్కడికి వచ్చేటువంటి వారు ఆర్గ్యూ చేస్తున్నటువంటి దాంతో కూడా ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం ప్రాసెస్ ని స్పీడప్ చేసే పనిలో ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడ నుండి ఈ మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ లో అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఏ టైంలో అక్కడికి వచ్చారు, ఎవరితోటైనా మాట్లాడారా, ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. అతన్ని సంబంధించిన దాంట్లో ఎలాంటి లెటర్ అయినా ఉందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఆ తర్వాత ఆత్మహత్య తన మేనమామ ఊర్లో చేసుకున్నాడు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ మేనమామతో కలిసాడా, ఎవరితో కలిసి ఏమన్నా మాట్లాడాడన్నటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించి మొబైల్ ఏది కూడా వాడినట్టు చెప్తున్నప్పటికీ మాత్రం ఆయన మేనమామ ఊరికి రావడం వెనుక ఎవరైనా అంత్యక్రియలు చేయడానికి డెడ్ బాడీని తీసుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ఘటనా స్థలానికి మాత్రం రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ ఏడుస్తూ కనిపించారు. సో వాళ్ళు ఏడుస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ చుట్టుపక్కల వారితో కొంత అగ్రంగా మాట్లాడారు. ఎందుకంటే 6గురిని అత్యంత దారుణంగా చంపినటువంటి వ్యక్తికి ఏ రకంగా సానుభూతి చూస్తారంటూ కూడా వాళ్ళతో గొడవకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రస్తుతం పోలీసులు రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల సంబంధించి వారితో కూడా మాట్లాడుతున్నారు. సో వారిని కూడా మరి కాసేపట్లోనే అక్కడ నుండి చెవెళ్ళ మార్చూరికి రాజ్ కుమార్ మృతదేహాన్ని తరలిస్తున్నారు. అక్కడ రాజ్ కుమార్ కి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఈ మృతదేహాన్ని అప్పజెప్పనున్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ కి సంబంధించిన ఇద్దరు బంధువులు మాత్రమే సీన్ ఆఫ్ అఫెన్స్ కి రావడం జరిగింది. సో ఇంకా వారికి సంబంధించిన బంధువులు అంటే రాజ్ కుమార్ తండ్రి కావచ్చు, వారందరికీ ప్రస్తుతం పోలీసులు సమాచారం అందించారు. ఇక్కడ నుండి మార్చూరి తరలించిన తర్వాత అక్కడికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ దైవలగూడ గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ తర్వాత ఇటు ఏదైతే రాజ్ కుమార్ భార్య సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి రాజ్ కుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులపై దాడి జరిగే అవకాశం ఉందన్నటువంటి దాంతో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అలర్ట్ గా ఉన్నారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ వచ్చినటువంటి ఇద్దరితో కూడా అక్కడ ఆర్గ్యూ జరిగిన తర్వాత పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించిన బాడీని అక్కడ మార్చూరి తరలించిన తర్వాత అక్కడ ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా స్పీడప్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు